సో మనం టేబుల్ను తయారు చేయాలంటే ముఖ్యంగా మనకు కట్టె కావాలి. ఆ కలపను మనం ముక్కలుగా కరెక్ట్ ఎంత సైజులో కోచుకోవాలో కోచుకుందాము, కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోవాలి. మరి రంపం మిషన్ ఉంది, రంపం ఉంది. రంపం మిషన్ తోటి మనం కట్ చేసుకుందాం, స్పీడ్గా అయిపోతుంది కదా పని. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసిన ముక్కల్ని మనం ఇక్కడ టేబుల్ ఆకృతిలోనే అన్ని సెట్ చేసి ఆ ముక్కలకి అతికించి వాటికి మనం ఇలా ఒక్కొక్కటి అతికించేయాలి. చేస్తున్నారుగా, ఇక్కడ ఇంకొకటి కింద ఉంది చూడు. అలా అన్నీ సెట్ చేసిన తర్వాత మనము వాటి జరిగిపోకుండా పడిపోకుండా మొలలు కొట్టేసేయాలి. చూడండి, మొలలు ఎక్కడ ఉన్నాయో కింద ఉన్నాయి చూడండి. అక్కడ పెట్టి సుత్తి తీసుకొని కొట్టేసేయాలి. లేదా స్క్రూ అంటే స్క్రూ డ్రైవర్ కూడా ఉంది, స్క్రూని తీసుకొచ్చి అట్లా కూడా కొట్టేయచ్చు. సో మనకైతే మొలలతోటి కొడదాం. మొలలు కొట్టేస్తే గట్టిగా ఉండిపోతుంది కదా. పెట్టేసి ఆ సుత్తితోటి కొట్టేసేయాలి. తీసుకొచ్చి అట్లా కొట్టాలి. కొట్టేసాం కదా మొలలు. ఇంకొకటి ఉంది బ్యాలెన్స్. కొట్టేసిన తర్వాత మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలి, పేపర్ కొట్టాలి. మొత్తం కాలేదు కాబట్టి ఇంకెక్కడో మొల కరెక్ట్ కొట్టలేమో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తలేదు కాబట్టి మొలను కట్టి ఎక్కడో కొట్టలేనట్టును తీసుకెళ్ళి అక్కడ కొట్టాలి. స్క్రూలు పెట్టాము. కంప్లీట్ అయిపోయింది. మొలనే కొట్టాము. తర్వాత పేపర్ కొట్టాలి. అంటే స్మూత్ చేసుకోవాలి, దాన్ని నునుపుదనాన్ని చేసుకోవాలి. ఇలా అన్నీ మొత్తం పేపర్ అంటే ఉప్పు కాగితం అంటారు చూడు తెలుగులో, దాంతో మొత్తం గీకినప్పుడు అది స్మూత్గా అవుతుంది. అట్లా స్మూత్గా అయిన తర్వాత మొత్తం మనకు దాని మీద మళ్ళీ కలర్ వేసేసుకుంటే మంచిగా ఆగిపోతుంది. లేదంటే గరుగులుగా అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకేనా పిల్లలు? పేపర్ కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కలర్ వేసుకోవాలి. సెట్ చేసుకోండి ఏ కలర్ వేస్తారో. ఇది వేసాము, కింది పైన ఒకటి మధ్యలో ఒకదానికి వేయలేము. మొత్తం మీద కలర్ వేసేస్తే అయిపోతుంది కదా. చూడండి పిల్లలు, బాగుంది ఈ కలర్, కట్టె కలర్. ఓకే, బెంచ్ పూర్తి.